హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చందన శ్యామ్. సో ఈరోజు ఈ వీడియోలో మీరు షిఫీల్డ్ రైల్వే స్టేషన్ని చూడబోతున్నారు. సో ఏంటి స్పెషల్ అంటే అంత ఏం స్పెషల్ లేదు, ఇట్స్ లైక్ నార్మల్ అనమాట. కానీ నాకు షూట్ చేయాలని ఉంది యాజ్ మెమొరీగా, అంటే ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ కదా అని చెప్పేసి. సో ఎంటర్ అవ్వగానే ఇలా బోర్డు ఉంటుంది, అంటే లైక్ ఏ ట్రైన్స్ ఏ టైంకి అని ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ ముందర చిన్నగా ఒక బోర్డు, అంటే ప్లాట్ఫామ్స్కి గైడెన్స్ అనమాట అది. సో అంటే ఏ ఫ్లాట్ మీరు ఎక్కడున్నారు, ఎలా వెళ్ళాలి అని చెప్పి ఇలా చిన్న గైడెన్స్ లిస్ట్ లాగా ఉంటుందన్నమాట ఇక్కడ, ఏ ట్రైన్స్ అదంతా. అండ్ ఇంకా తర్వాత మనం స్టెప్స్తో వెళ్ళొచ్చు, కానీ మాకు ప్రామ్ ఉంది కదా, సో అందుకే మేము లిఫ్ట్ కోసం వెతికేసి ఇంకా లిఫ్ట్లో వెళ్ళాము. ఇంకా స్టేషన్ లోపలే అన్నీ ఉంటాయన్నమాట, బర్గర్ కింగ్, కేఎఫ్సీ, అంటే ఫుడ్కి సంబంధించినట్టు అన్నీ ఉంటాయి. ఇలా ఇంకా మేము లిఫ్ట్లో పైకి ఎక్కేసి ఇంకా ఈ ప్లాట్ఫామ్ నుంచి అవతల ప్లాట్ఫామ్కి వెళ్ళాలన్నమాట. సో ఇంకా మేము వెళ్తూ ఉన్నాము. మా ట్రైన్ జర్నీ వచ్చేసి 45 minutes. అండ్ ఇక్కడ ట్రైన్స్ ఎలా ఉంటాయి అంటే ఇండియాలో కాకుండా కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి అన్నమాట. సో లైక్ ఫ్లైట్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటుంది సేమ్. సీట్స్ కానీ లగేజ్ చేయడం కానీ అన్నీ. ఇంకా మేము లోపలికి వచ్చి వెయిటింగ్ ఫర్ ద ట్రైన్. ఇంకా నాని ఏడ్చడం స్టార్ట్ చేశాడు. సో అందుకే టోడ్లర్స్ ఉన్న వాళ్ళు ఏమన్నా వాళ్ళకి డెఫినెట్గా తినడానికి ఏమన్నా క్యారీ చేయండి, సో దట్ వాళ్ళు క్రాంకీగా ఉండకుండా ఉంటారు. అండ్ ఫీడింగ్ చేయాలంటే ముందే ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్, అందరున్నా కూడా ఫీడింగ్ చేయడానికి కంఫర్టబుల్ అయితే నో ప్రాబ్లమ్స్. కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటే ట్రైన్ ఎక్కకుండా ముందే కొంచెం ఫీడింగ్ వాళ్ళకి ఇచ్చేసి ఉండడం బెస్ట్. నేను ఏంటి 45 minutes కదా ఏమి ఏడ్చాడు అనుకున్నాను, కానీ నాని హీ వాజ్ సో క్రాంకీ అనమాట. ఇంకా తర్వాత ఇంకా నానిని ఎత్తుకొని వెయిట్ చేస్తుండగానే ట్రైన్ వచ్చేసింది. ఇక్కడ ట్రైన్స్ ఎలా అంటే నేను అబ్జర్వ్ చేసింది డోర్స్ అనమాట. డోర్స్ మనం ఇండియాలో అయితే మనం డోర్ దగ్గరికి వెళ్ళి నిలబడతాము, లేకపోతే అలా ఏమేమో. ఇండియాలో ఇంకా ట్రైన్స్ తెలిసిందే కదా మనకు, ఇలా ఆటోమేటిక్ డోర్స్ అనమాట. అవే ఓపెన్ అవ్వాలి, వీ హ్యావ్ టు వెయిట్ అవి ఓపెన్ అయ్యేంత వరకు. ఇంకా తర్వాత అవే ఆటోమేటిక్ డోర్స్ అనమాట, క్లోజ్ అయిపోతాయి. ఇంకా ఇలా మేము వచ్చి ఇంకా కూర్చున్నాము. సీట్స్ కూడా చెప్పా కదా సేమ్ ఫ్లైట్స్లో ఎలా ఉంటాయో అలానే ఉంటుంది. ముందర ఇలా టేబుల్ వచ్చేసి 4 seats అనమాట, ఆపోజిట్ సైడ్స్. అండ్ పైన చిన్నగా క్యాబిన్ బ్యాగ్ పెట్టుకోవడానికి, అంటే లైక్ అంటే చిన్న లగేజెస్, ల్యాప్టాప్ బ్యాగ్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఇలా పైన స్పేస్ ఉంది కదా అక్కడ కనిపించండి. అక్కడికి చిన్న రెడ్ లెటర్స్ స్క్రోల్ అవుతున్నాయి కదా, అక్కడ నెక్స్ట్ స్టేషన్ ఏంటి అని మెన్షన్ అవుతుంది అనమాట ప్రతి స్టాప్కి. అలా పెద్ద లగేజెస్ ఏమన్నా ఉంటే ప్రామ్స్ అలా ఇలా ముందర ఇలా స్పేస్ ఉంటుంది అనమాట, లైక్ లగేజెస్ డంప్ చేసుకోవడానికి అలా. అండ్ ఇంకొకటి అబ్జర్వ్ చేసింది టికెట్. నేను వెళ్ళినప్పుడు ఏంటి టికెటే అడగలేదు ఎక్కడ అని అనుకున్నాను, కానీ మనం బయటికి రావాలంటే అక్కడ టికెట్ స్కాన్ చేయాలి. సో మనం ఎక్కడికి వెళ్ళినా టికెట్ తీసుకొని టికెట్ ముందే స్కాన్ చేస్తేనే మనం బయటికి వస్తాము, లేకపోతే వీ కాంట్ కమ్ అవుట్ అనమాట, అక్కడే ఉండాలి. ఇది ఒక డిఫరెంట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది. ఇంకా తర్వాత అక్కడి నుంచి మేము ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇది బస్లో అనమాట. ఇంకా ప్రామ్ పెట్టేసి మేము కూర్చున్నాము. దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియోస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందన శ్యామ్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు ప్లీజ్ డూ కమెంట్ సో దట్ ఐ కెన్ ఫిల్మ్ ద వీడియోస్ ఫర్ యూ. థ్యాంక్ యూ గైస్, బై బై.